చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. ఆ ముందు మాట ఏంటండి? అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. మరి కొత్త సంవత్సరంలో ఉన్న ఆ అక్రమ క్రియలు విడిచిపెట్టి నూతన హృదయాన్ని తెచ్చుకుంటాను అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. మందిరానికి రండిరా అంటే మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. మేమేం మార్చుకోం, మా క్రియలు మార్చుకోం, మా పద్ధతులు మార్చుకోం, మా ఆలోచనలు మార్చుకోం. మా ఇష్టం వచ్చిన దానికి వస్తాం. ఇదివరకు ఎలా వచ్చామో అలాగే వస్తాం. ఒకవేళ ఈ సంవత్సరం సరిగా రానేమో. క్రియలు మారటం లేదండి. మారి హృదయమును మార్చుకోండి. వాక్యం అయితే సెలవిస్తుంది. సంవత్సరం అయితే మారింది, క్యాలెండర్ అయితే మారింది, బతుకులైతే మారతలా. సంవత్సరాలు మారిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి, బ్రతుకులైతే మారట్లా. డేట్లు అయితే మారిపోతూ ఉన్నాయి. మరి మనసు మారటం లేదు. కొత్త సంవత్సరంలో కొత్త మనసు, కొత్త ఆనందం లేదు. న్యూ డ్రెస్సులు వచ్చాయి, న్యూ కేకులు వచ్చాయి ప్రియులారా. అలాగే మనం ఈ యొక్క లోకంలో అనేక ఎంటర్టైన్మెంట్లు కూడా వచ్చాయి కుటుంబాల్లో, హృదయాల్లో. ఇదంతా ఎవరిది? అన్యులది, క్రైస్తవులది కాదు. ఇది క్రైస్తవుల పండగ. ప్రతి ఆదివారం పండగ క్రైస్తవులకి. ఎందుకంటే క్రీస్తు లేచి ఉన్నాడని సంతోషంతో ఆయన్ని స్తుతించేటువంటి రోజే ఆరాధన చేసే రోజు, ప్రతి ఆదివారం కూడా. కాబట్టి దేవుని ప్రేమించండి. క్రిస్టియన్గా ఉండాలనుకుంటే వన్ డేలో కాదు ఇది. ఒక్కరోజు ప్రేమ కాదు. అంటే జనవరి 1 ఒక్కరోజు ప్రేమ కాదు ఇది. త్రూ అవుట్ 365 డేస్ కూడా గాడ్స్ లవే, ఆయన కృపే. లేకపోతే మనము బ్రతకలేం. మారాలి ప్రియులారా, మార్పు రావాలి. రానంత వరకు కూడా నీది పాత జీవితమే, నో చేంజ్. మార్పు పొందాలి. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము దేవుడి మాట విని మారాడు. 1-2 వచనాలు. అని చెప్పంగానే లేచి వచ్చాడా లేదా? మారాడా లేదా? తన ఊరు నుంచి వచ్చేసాడు. తన ఊరేంటి? విగ్రహారాధిక ఊరు. అతను కూడా బొమ్మలు అమ్ముకునేవాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో అప్పుడు మారతాం. లేదు అంటే నువ్వు చెప్పొచ్చావులయ్యా, ఏదో పెద్ద ఆశీర్వాదం అంట, గొప్ప చేస్తావంట, నాకు కుదరదులే, ఏదో ఇట్లా బతుకుతున్నావులే. అప్పటికే 75 సంవత్సరాలు వచ్చినాయి అతనికి. చాలు, ఇంకేం వస్తాం అంటే నీవు వయసు పెరిగినా కూడా దేవుడి మాట వినవు అన్నమాట. కానీ అబ్రహాం విన్నాడండి. 75 సంవత్సరాల లోకంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట విని మార్పు చెందాడు. హల్లెలూయా. మరి మార్పు అనేది నీలో వచ్చిందని హల్లెలూయా చెప్పగలిగిన రోజు వస్తుందంటావా? అబ్రహాం అయితే మార్పు వచ్చింది. చూడండి దేవుని యొక్క ప్రేమలో అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే 10వ వచనం దాకా అవసరం లేదు. మొదట్లో దేవుడు అతనికి దమస్కు మార్గంలో కనపడతాడు, అపోస్తలుడైన పౌలుకి. చదవండి 1వ వచనం 9:1. ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నామని తనతో ప్రభు మాట్లాడటం విన్నాడండి. పౌలు అంటాడు, ఎవరయ్యా నువ్వు అన్నాడు. నువ్వు హింసించుతున్నటువంటి యేసుని అన్నాడు. మరి కళ్ళు కనపడలేదు,
తిననైన మార్గంలోకి నువ్వు వెళ్ళు, అక్కడ అననీయ అనేవాడు ఉంటాడు, వాడు ప్రార్థన చేస్తాడు నీకు అని పంపించాడు. మారిపోయాడండి. ఇందాక అబ్రహాము దేవుడు చెప్పంగానే మారిపోయాడు. ఇక్కడ ఇప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి పౌలు మారిపోయాడు. 10వ వచనం చూడండి. దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దానబడ్డ వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట కార్చువాడైన సౌలను ఒకనాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి, దేవుని ప్రేమించిన పిల్లారా, దేవుడు చెప్పాడు వాడు అక్కడ ఉన్నాడు, పోయి ప్రార్థన చేయకపోవాలి. ప్రార్థన చేశాడు. 3 రోజులు ప్రార్థన చేశాడు పౌలు. కళ్ళు కనపట్ల. యవ్వనస్తుడు, 30 ఏళ్ళు ఉంటాయి. అలాంటి యవ్వనస్తుడిని, క్రైస్తవుల్ని చంపడానికి వెళుతున్నటువంటి వాళ్ళని దేవుడు మార్చాడు. ఆ కింద భాగంలో మీరు చదివితే ఏమని ఉంటుందో తెలుసా? క్రీస్తు యేసే దేవుడు అని ప్రకటన చేయుచుండెను అని రాసింది. చూడండి ఏమని రాసింది? యేసే దేవుడని అతను వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. ఎంత మార్పు అండి! యేసు అన్న వాళ్ళని చంపడానికి వెళుతున్నటువంటి పౌలు మారాడు. కొంచెం సౌండ్ తగ్గించాడు. మారాడు. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచును. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టి జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఇదేంటండి? దేవుడు చెప్పగానే ఎంత తొందరగా వారు మారిపోతున్నారు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పినా మేము మారం. ఏమని చేశారంటే వాళ్ళు వలలు విడిచి ప్రభువు చెప్పిన మార్గంలోనికి వాళ్ళు వెంబడించారంట. దేవుని ప్రేమిస్తున్న ప్రేమికులారా ఆలోచించేయండి. ఒక్కసారికే వాళ్ళంతా మారిపోయారండి. అబ్రహాం మారాడు, పౌలు మారాడు, శిష్యులు మారారు. 22వ వచనం దాకా వాళ్ళిద్దరే కాదు, మరొక ఇద్దరిని కూడా పిలిచాడు. మీరు తర్వాత చదవండి. తర్వాత అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ వెంటనే మరి మన దగ్గర ఏంటి? చూద్దాంలే. ఎన్ని సంవత్సరాలుగా వస్తావు చర్చికి? బాప్తిజం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, అంగీకరించకుండా, బలలో పాల్గొనకుండా ఎన్ని సంవత్సరాలు వస్తావు ఇలాగా? వాళ్ళు పిలవంగానే మారిపోయారు, వెంబడించారు. ప్రియులారా ఆలోచించేయండి. నిర్గమాకాండము 7వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయము 7వ వచనం. మోషే వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే 80 ఏండ్లు, అహరోను 83 ఏండ్లు. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఐగుప్తుకి వెళ్తున్నారు. ఏమని చెప్పాడు? ఐగుప్తులో ఉన్నట్టు నా జనులను నువ్వు తోడుకొని రావాలయ్యా అని 3వ అధ్యాయంలో రాశాడు, మాట్లాడాడు. 3వ అధ్యాయంలో వారి యొక్క మొరలు నేను విని దిగొచ్చాను, మోషే నువ్వు రావాలి అని అంటే 7 సాకులు చెప్పాడు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రయాణం అయిపోతా ఉన్నాడు. మారాడా లేదా? ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు దేవుడు మాట విని మారి ఐగుప్తుకి వెళ్ళి ప్రజల్ని తోడుకొని రావడానికి దేవుడిచ్చినటువంటి సూచన క్రియలన్నీ చేసి 10 తెగుళ్ళు అక్కడ వచ్చినా కూడా ఇశ్రాయేలుకి ఏం జరగకుండా చివరికి ప్రథమ కుమారులు చనిపోతూ ఉన్నారు. గొడ్లలో కానీ గోదల్లో కానీ ఏట్లో అయినా సరే చనిపోతారు. అర్ధరాత్రి పూట మరణదూత వచ్చింది, కానీ ఇజ్రాయెల్లో ఒక్కడు చచ్చిపోలేదు. తోడుకొని వస్తున్నాడు, మారాడు.
మార్పు కలిగింది కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా మారవా? మా బతుకులు ఇచ్చారంటావా? ఒక ఆమెకి ఇల్లు ఇచ్చారంట, రోడ్డు మీద ఇల్లు వేసుకొని పాకేసుకొని బతుకుతుంటే ఆ రోడ్డు మీద ఇళ్ళని తీసేశారంట గవర్నమెంట్. ఎవరెవరైతే ఇల్లు తీసేశారో వాళ్ళందరికీ కూడా కొన్ని స్థలాలు ఇచ్చారట. సరే ఇస్తే ఆ స్థలం అమ్మేసుకున్నారు, మళ్ళీ తీసుకొచ్చి రోడ్డు మీద ఇల్లు వేసుకుంది భార్యాభర్తలు. సరే ఇంకో చోట వేసింది, ఇప్పుడు ఇదివరకు వేసిన చోట కాకుండా. సరే వాళ్ళు అక్కడ కూడా తీసేసి మళ్ళీ ఇంకో స్థలం ఇచ్చారంట, అదే అమ్మేసుకుంది. ఎన్నిసార్లు ఇస్తారండి స్థలం? మూడోసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇక ఇలాగ ఆదిళ్ళకి ఎవరెవరికి ఇస్తున్నాం ఏంటో అనేది మొత్తం ఆధార్ కార్డులు వచ్చినాయి. అప్పుడు లేవు ఆధార్ కార్డులు, ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చినాయి. ఆధార్ కార్డు తీసుకొని ఒకసారి కనుక నీకు ఇల్లు ఇస్తే అది నువ్వు అమ్ముకుంటే రెండోసారి నీ నెంబర్ కొట్టంగానే నీకు ఇల్లు ఇచ్చినట్టు కనపడుద్ది. ఇక ఇప్పుడు నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నీ కర్మ. 30,000కి అమ్ముకున్నారండి, 20,000కి అమ్ముకున్నారండి తాగుడు కోసమని. నన్ను కూడా కొనుక్కోమన్నారండి, నాకు వద్దన్న. అది అన్యాయంగా తీసుకోవటం. అది నీకు ఇల్లు కట్టుకొని బతకమని ఇచ్చినటువంటి స్థలాన్ని నేను తీసుకోను అని చెప్పాను. నన్ను పిచ్చోడు అన్నారు. నిజమే, ఈ రోజున అది లక్షల్లో ఉంది, కానీ నేను కొనలేదు. అది దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మనం కనుక చూస్తే తప్పిపోయిన కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషునికి 2 కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా తీసుకొని వెళ్ళిపోయాడండి. ఆ స్టోరీ అదొకటి ఉపమానంలాగా చెప్పాడు ప్రభువారు. కొంచెం కిందకు వస్తే వాడు ఏమైపోయాడంట, పంది పొట్టు తీసుకొని తినటానికి కూడా సిద్ధపడ్డాడు చివరికి. పంది పొట్టు అంటే పందుల దగ్గర పనిచేస్తా ఉన్నాడు. పందుల దగ్గర ఇశ్రాయేలు పనిచేయదు, అసలు పందులు పెంచుకోరు ఇశ్రాయేలు, అది హేయమైన జంతువు. పంది మాంసం తినకూడదు బైబిల్ ప్రకారం, ఇశ్రాయేలు ఎవరు తినకూడదు. నువ్వు కూడా క్రైస్తవురాలు అయితే కనుక నిజంగా నువ్వు పంది మాంసం తినకూడదు. ఏవేవి తినొచ్చో ఏవేవి తినకూడదో రాశాడు బైబిల్లో. దేవుని యొక్క ప్రేమలో అక్కడ ఏమొచ్చిందంటే, బుద్ధి వచ్చినప్పుడు, దాని కింద భాగం చూడండి. మారాడా లేదా? ఇప్పుడు మారాడా? తండ్రి వద్దకు వచ్చాడా? మార్పు వచ్చినట్టేగా. ఒకప్పుడు తప్పుడోడే, ఒకప్పుడు మంచివాడు కాదు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. బైబిల్లో ఒనేసిము అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఒకప్పుడు వాళ్ళ యజమానుడి దగ్గర వాడు దొంగతనం చేసి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? కొలసీ పత్రికలో పౌలు దగ్గరికి చేరాడు. పౌలు ఒనేసిముని ప్రయోజకుడిని చేశాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి ప్రయోజకుడిని చేసి తిరిగి మళ్ళీ యజమానుడి దగ్గరికి తెచ్చాడు. గమనించారా మీరు? పత్రిక అర్థమైందా మీకు? మునుపు నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిము ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు ఆయను అని అన్నాడు. అంటే మారాడా? ఒకప్పుడు తప్పుడోడే. ఒకసారి ప్రశ్న వేసుకో నువ్వు. ఒకప్పుడు నేను కూడా తప్పుడోడే, తప్పుడు దాన్నే, ఏమన్నా మారానా? వాళ్ళంతా ఎట్లా మారారు? మార్పు వచ్చింది. మరి నూతన సంవత్సరంలో ఏమన్నా మార్పు వస్తుందా నీలో? ఆలోచించి. కాబట్టి దేవుడు మనకి మారు మనసు ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడని అపోస్తల కార్యగ్రంథంలో రాసింది. ప్రియులారా, ఆలోచించేయండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1:4. ఈమె మోయాబీరాలు, విగ్రహారాధికురాలు, పూజారి. ఎవరిని చేసుకున్నారు? ఇశ్రాయేలీలు విగ్రహారాధికులను పెళ్లి చేసుకున్నారు.
చేసుకోవచ్చా? రూల్ ప్రకారం చేసుకోకూడదు. బైబిల్ ప్రకారంగా ఇశ్రాయేలు విగ్రహారాధికుల్ని చేసుకోకూడదు, అన్యుల్ని చేసుకోకూడదు. ఇశ్రాయేల్ అయితే, రక్షణ పొందిన వారైతే, పొందనాళ్ళ సంగతి నేను మాట్లాడట్లేదు. నీ పిల్లలు రక్షణ లేదనుకోండి, వాళ్ళు ఎవరిని చేసుకున్నా కూడా నేనేమి అన్ను, ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి. రక్షణ పొంది కనుక చేసుకుంటే అది పాపం బైబిల్ ప్రకారం. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ దేశానికి, వాళ్ళ దేశంలో యూదా దేశంలో కరువు వచ్చిందని ఈ మోయాబు దేశానికి వచ్చారు. ఇప్పుడు మోయాబు దేశంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉన్నారు, పిల్లలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పనికి వెళ్ళారు పాపం. వాళ్ళేమి కొడుకు కానీ తండ్రి కానీ అందరూ పనులకి వెళ్ళారు మోయాబు దేశం. అప్పుడు వాళ్ళ మెడలో ఉన్నటువంటి నేను తప్ప మరొక దేవుడు లేడు అనేటువంటి మాటని ఆమె మోయాబిరాలైనటువంటి రూతు పూజారి కాబట్టి ఆ అమ్మాయి చూసింది ఆ మెడలోది. చూసి ఏంటి ఇన్ని దేవుళ్ళు ఉంటే నీ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అని రాశారంటే అతను వివరం చెప్పాడు. చివరికి ఆమె మానేసింది, పూజారితనం మానేసింది. మరి బలులు కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు దేవుడిని నమ్మి వచ్చింది. చూడండి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మాట 16, 17, 18 వచనాలు చదవండి. అది చదవండి. ఇక అక్కడ 7 రకాల మాటలు చెప్పింది రూతు. నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మరణిస్తే నేను అక్కడ, నువ్వెక్కడ బాధ పెట్టబడితే నేను అక్కడే. ఇప్పుడు విగ్రహారాధిక దేశంలో నుండి ఆమె ఎక్కడికి వచ్చిందండి? స్తుతి ఉన్నటువంటి దేశానికి వచ్చింది. యూదా అంటే స్తుతి, స్తుతి ఉన్న దేశానికి వచ్చింది. వచ్చి దేవుణ్ణి మహిమపరిచింది. యేసుక్రీస్తు వారు వచ్చింది కూడా రూతు వంశావళిలో నుంచే వచ్చాడు అని మీకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళులు కనపడతాయి, చూసుకోండి తర్వాత. కాబట్టి మారింది, రూతు మారింది, విగ్రహారాధికురాలు మారింది, పూజారి మారింది, దేవుని గణపరిచింది. మళ్ళా పని చేసుకునేది ఏంటి? మామూలు కూలి పనే. ఒక విగ్రహ పూజారి ఒక కూలి పని చేసిందండి యూదాకు వచ్చి. నిజం. బోయజు పొలంలో ఆమె పరిగేరుకుంది. కూలి కూడా కాదు అది, పరిగా అంటే వదిలేయబడినటువంటి పంట, కోయిగా మిగిలిపోయిన పంటలో గింజలు రాలిపోతే దాన్ని తీసుకోకూడదు యజమానుడు. అది బీదవాళ్ళకు వదిలిపెట్టమని రాసింది బైబిల్లో. ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది. రైతులు తీసుకోరు, ఆ బీదవాళ్ళు వచ్చి ఏరుకుంటుంటారు. ఏం కాదనరు. కొబ్బరికాయలు పడ్డా బీదవాళ్ళు తీసుకొని పోతారు, ఏం కాదనరు వాళ్ళు యజమానులు. కాబట్టి గమనించండి, మార్పు అనేది కనపడుతోంది. 1 కొరింథీ పత్రిక లేదా 2 కొరింథీ పత్రిక వెళ్ళండి, 5:17లో పాతవి గతించాలి, సమస్తము కొత్తవి కావాలి. ఎక్కడుంటే? క్రీస్తులో ఉంటే వాళ్ళు నూతన సృష్టి. నువ్వు లేవనుకో, నీకు నూతన సృష్టి లేదు. దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది నేను క్రీస్తులో ఉన్నానా లేనా. క్రీస్తులో ఉన్నోళ్ళకే నూతన సృష్టి, పాతవి గతిస్తాయి. క్రీస్తులో లేనోళ్ళకి పాతవి గతించవు, నూతన సృష్టి లేదు. పైన చెప్పబడిన వాళ్ళంతా నూతన సృష్టి. మార్పు నందని ప్రజలు ఉన్నారు ఇప్పటికీ కూడా, మారటం లేదు. కీర్తన 51వ సంకీర్తన 10వ చరణం, 51వ సంకీర్తన 10వ చరణం. ఏం కావాలి? ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసేదే యేసు రక్తం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులరా యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది. అది శుద్ధీకరించే రక్తం దగ్గరికి నువ్వు రావాలి, శుద్ధ హృదయంగా మార్చుకోవాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఎవరి కోసం నువ్వు ఎదురు చూడాలి? ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఇంకా ఆదివారం వచ్చినా కూడా నువ్వు ఇంటివైపు మాంసం తేలేదు, ఇంకా ఆయన తెచ్చి పెడితే బాగుండు, వండేసి వచ్చేదాన్నే చర్చికి, తర్వాత తిడతాడేమో, కొడతాడేమో.
ఏంటి ఇంతసేపు ఉన్నావేంటి చర్చిలో, నాకు ఆకలేస్తూ ఉంది అంటాడేమో అని భయంతో ఉన్నావా? కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం, పక్షిరాజు వలె పైకి ఎగురుతావు. దేవుని 43వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం. 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఏ క్రియ జరగాలి నీలో? నూతన క్రియ జరగాలి. మరి నూతన క్రియ జరగకుండానే ఈ సంవత్సరం కూడా గడిచిపోతుందా? ఇప్పటికే 2 వారాలు అయిపోయాయి, 3వ వారం కూడా అయిపోతుంది. నూతన క్రియ లేదా? ఆలోచన చేయండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. మూడవ అధ్యాయము 23వ వచనం. ఆయనకైతే ఏం కలుగుతుందంట? రోజు కొత్త వాళ్ళు వస్తారేమో సంఘానికి, రోజు కొత్త వాళ్ళు బాప్తిజం తీసుకుంటారేమో సంఘానికి అని ఆయన మనసు ఉందంట. దేవుడి మనసు ప్రతిరోజు నూతనమైనటువంటి వాత్సల్యత కలుగుతుంది. ఈ రోజన్నా వస్తారా? ఈ రోజన్నా మారుతారా? డైలీ కొత్త మనసేనంట ఆయనకి. మరి మందేమో పాత మనసు. ఆయనకున్న మనసు నీకు రావద్దా? ఎన్నాళ్ళని ఉంటావు అలాగా మారకుండా? సంవత్సరాలు గతించిపోతున్నాయి, బ్రతుకులు మారట్లేదు, కుటుంబాలు మారట్లేదు, మనసులు మారట్లేదు, జీవితాలు మారట్లేదు, ఇళ్ళు మారట్లేదు, అన్నీ అంతే పాతవే, కొత్తదనం కనపట్టలా. ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. 36వ అధ్యాయము 26వ వచనం. దేవుడు ఏమంటున్నాడు? రండి నా దగ్గరికి, నేను నూతన హృదయం. అసలే రాకుండానే ఉంటున్నావు, వచ్చినా కూడా హృదయాన్ని ఎక్కడో పెట్టొస్తున్నావు, మనసు ఎక్కడో పెట్టొస్తున్నావు. దేవుడైతే అంటున్నాడు, నూతన హృదయము రాతి గుండెను తీసివేసి. అంటే దేవుడి దగ్గరికి రాకుండా చేసేదేమో రాతి గుండె, ఇష్టం వచ్చినట్టుగా చేసేదేమో రాతి గుండె. కానీ మాంసపు గుండె అయితే బాధపడుతుంది. మీరేంటి మందిరానికి త్వరగా వెళ్ళటం లేదు, మా ఆయన ఏంటి రక్షణ పొందలేదు. మానవ హృదయం నిజంగా మాంసపు గుండె అయితే ఏడుస్తుంది. అది కఠినమైన, ఆయన రాళ్ళండి, ఆయన అంతేనండి, ఎన్ని చెప్పినా వినడండి. ఏం గుండెలయ్యి? రాతి గుండెలు, మారరాళ్ళు. మార్గం లేదని చెప్తున్నావు ఈ సంవత్సరం కూడా. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే మీకు మాంసం గుండెని ఇస్తాను, రాతి గుండె తీసేస్తాను, జాలి గుండెని ఇస్తాను, కపట గుండెని ఇవ్వను. కాబట్టి మీ హృదయం మారుతుంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. సంవత్సరాలు జరుగుతున్నాయి, మరి కార్యాలయం నూతనం అవ్వట్లేదు మీకు. దేవుడైతే చెప్తా ఉన్నాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు అంటున్నాం. మరి నిజమే, నూతనపరిచాడు, మరొక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చాడు. ఏం మార్పు వచ్చింది? సంవత్సరాలు జరుగుతున్నాయి, దేవుడు నూతన సంవత్సరాన్ని ఇస్తా ఉన్నాడు, కానీ మార్పు కనపడటం లేదు. దేవుని వైపు చూడవలసింది. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఎలాగ ఉండాలంటే క్రైస్తవులు నూతన జీవం పొందాలి. పాత జీవితం, పాత పద్ధతులు, పాత ఆలోచనలు మానేయాలి. 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయము 2వ వచనం. ఏం మారాలంట? ఆయనేమో ఇందాక హృదయం అని రాశాడు, ఇక్కడేమో మనసు మారాలని రాశాడు. మరి ఈ సంవత్సరంలో అన్నా నీ మనసు మారుతుందా? మళ్ళా పాత మనసే, పోయిన సంవత్సరం మనసే ఉంటుందా? పోయిన పద్ధతులే ఉంటాయా? 2025 అని రాసుకుంటున్నావు, కానీ
2024 వరకు ఉన్నటువంటి బుద్ధులే ఉన్నాయా? నూతన మనసు వస్తుందా? మనసు మారి నూతనం అవ్వాలి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కాబట్టి నువ్వు బయటికి అందంగా లేవేమో, వికారంగా ఉన్నావేమో, వడలిపోయి ఉన్నావేమో, కానీ అంతరంగ పురుషుడు అంటే హృదయం ఎలా కావాలి? నూతనం అవుతూ ఉంటారు. అంటే పోయిన సంవత్సరం ఉన్నటువంటి హృదయం ఉండకూడదు నీకు ఈ సంవత్సరం. ముసలాళ్ళు కూడా బాప్తిజం తీసుకుంటున్నారండి. 70 ఏళ్ళు కూడా బాప్తిజం తీసుకున్నారంటే మన 31వ తారీఖున కొంతమంది చెబుతున్నారు నాకు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ముసల్దానా నీకెందుకే అని అన్నాడంట పాస్టర్ గారు. ఇంకా ఎందుకు నీకు, అయిపోయింది కదా, నువ్వేం చేస్తావు? దేవుని ప్రేమించిన ఆమె అంటదంట, నాకు ఒక పేరు పట్టేయా అన్నట్ట. ఇంకెందుకే నీకు, 70 ఏళ్ళు వచ్చి నీకు ఎందుకే పేరు ఇప్పుడు అన్నాడంట పాస్టర్. లేదయ్యా, పేరు పెట్టు, నాకు కొత్త పేరు పెట్టు అందంట. సరే, ఆమెకేం తెలియదు, చదువు లేదు. సరే, ఆమె పెట్టింది ఏంటో తెలుసా పాస్టర్ గారు? 2 కాసులు అని పెట్టారంట. 2 కాసులు పేరండి, డబ్బులు కదా, విధవరాలు చర్చిలో వేసిన డబ్బులే 2 కాసులు. సరే, ఇక చూడండి, ఆమెకు కొత్త పేరు పెట్టారని ఊరంతా పోయి నా పేరు 2 కాసులు, నా పేరు ఇక వెంకటమ్మ కాదు, నా పేరు 2 కాసులు, నా పేరు 2 కాసులు అని చెబుతుందంట. అందరూ నవ్వుకుంటున్నారంట. ఆమెకేమో అర్థం కావట్లా. ఏందే, నా పేరు పాస్టర్ గారు 2 కాసులు పెడితే నవ్వుతావు అంటుందంట. అవును అవ్వా, నీ పేరు 2 కాసులే. ఎందుకని ఆమెను బాధ పెట్టడం ఎందుకు? వీళ్ళారు అలాగే చచ్చిపోయిందాను. వెంకటమ్మతో చచ్చిపోవాలా? 2 కాసులు. ఆమెకేమీ తెలియదు బైబిల్. ఎగతాళిగా ఆ మాట అన్నాడు పాస్టర్ గారు. ఆమెని తన హృదయం ఏమైంది? నూతనమైంది. పరమ సంతోషం అంట. అసలు ఆ పేరేంటో ఆ బైబిలే తెలియదు ఆమెకి, చదువులేదు. ప్రియులరా, దేవుడు కోరేది ఏంటంటే నీ హృదయం నూతనం కావాలి, పేరును బట్టి కాదు. హృదయం మారాలి, మార్పు చెందాలి. చెందితేనే దేవునికి మహిమ వస్తూ ఉంది. ప్రియులరా, ఆలోచన చేయండి. కొలస్సీల పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏం చేయాలండి? ప్రాచీన స్వభావం, పాత మనస్సు తీసేసుకోవాలి. నేను ఇక చర్చికి ఆలస్యంగా రాను, నేను తప్పులు లేకుండా పాడతాను, నేను నిద్రపోను ఏమండి, నేను దేవుడికి ఇవ్వాల్సిన కానుకను బిగబట్టను, నేను బైబిల్ చదవడానికి ప్రయత్నం చేస్తాను. తీర్మానాలు చేసుకుంటావా? ఏముంటుందండి? మళ్ళీ చదవండి. క్రియలతో కూడా దాన్ని పరిచయించాలి, అంటే వదిలేయాలి. ఇక లేదది నా జీవితంలో, అలాంటిది రాకూడదు. ప్రభువును మహింపరచడానికి నేను వెనకాడను. నమ్మకంగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3:5 కాక ఎవరిస్తారు ఇది? పాస్టర్ గారు ఇస్తాడా? వాక్యం ఏం చెప్తుంది? చివరి మాట, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము నీలోనికి రావాలి. అది దేవుడివ్వాలి. పాస్టర్ గారు ఎంత మొత్తుకున్నా రాదు అది. పిల్లోడికి చదవాలని ఇష్టం లేకపోతే ఎంత కొట్టినా రాదు. పని చేయాలని ఇష్టం నీకు లేకపోతే ఎంత నేర్చుకుందామన్నా రాదు, నిపుణత రాదు. కొత్తగా పెళ్ళైన కూతురు, పెళ్లి కూతురు వండిందంట వంట.
సరే పెళ్లి కొడుకు ముందుగానే చెప్పారంట, అరే ఆ పిల్ల ఏముండినా కూడా బాగుంది అని అనరా అన్నారంట. లేకపోతే ఆ పిల్ల నొచ్చుకుంటుంది, పుట్టింటికి పోతురా బాబు, మా వల్ల కాదురట్టగా అన్నారు. సరే ఆమె వండిందంట, భర్తకు ముందు పెట్టాలి కాబట్టి భర్తకు పెట్టిందంట. పెట్టగానే ఆయన మొదటి ముద్ద తిని భలే వండావమ్మా అన్నాడట. అవునండి అందంట. నాకు కూడా ఒక ముద్ద పెట్టండి అందంట. లేదులే నేను తిన్న తర్వాత నువ్వు తిందిగానే అన్నాడట. సరే కష్టమైనా సరే భార్యను మెప్పించాలని తిన్నాడట. తినేసేసి ఆమె ఆ తర్వాత అన్నం పెట్టుకొని కూర వేసుకొని తింటా ఉంటే తూ అని ఊసేసిందంట. ఊసేసి భర్త దగ్గరికి పోయి, ఏమండి ఎట్ట తిన్నారంట? నాకు బాగానే ఉంది అన్నాడంట. వాళ్ళ అమ్మకి చెప్పిందంట, అమ్మ ఇంత ఉప్పు ఇంత కారం ఉంటే దాంట్లో మా ఆయన బాగుందని తిన్నాడమ్మా అని చెప్పిందంట. ఇప్పటికన్నా అర్థం చేసుకోమ్మా మీ ఆయన మనసు. ఆయన నిన్ను ప్రేమిస్తూ నువ్వు నొచ్చుకోకుండా ఉండాలని ఆయన అలా చేసింది. కాబట్టి ఇక్కడ ఈసారికైనా వండిన తర్వాత ముందు నువ్వు తిని అది బాగుందో లేదో చూసి తర్వాత భర్తకు పెట్టమ్మా అని చెప్పిందంట తల్లి. నిజమే కదా. ఇదివరకు రోజుల్లో వంట వండినప్పుడు చేతులు వేసుకొని చూసి రుచిగా ఉందో లేదో చూసి తక్కువైతే ఎక్కువైతే తక్కువ చేసి వండేవాళ్ళు. ఈరోజు అక్కడ వడేయటమును తిను నేనే వండా తిను. ఇక ఏం తింటాడు? నచ్చినట్టుగా వండలేకపోతున్నావు, సరే బాగానే ఉంది. మళ్ళా అంటదంట పెళ్ళికొత్తురు కరమంజాలక భర్త, ఏం కూర ఉండేవు ఏంటి ఇది అని అంటున్నాడు అనుకో, నాకు జాత కాదు పో మా పుట్టింటికి పోతా పో అన్నట్టు. పుట్టింటికి పోతేట అలా ఇబ్బందే కదా. కాబట్టి రక్షణ నాకొద్దు పో, నేను ఇట్టాగే బతుకుతా పో అంటే ఏమవుతావు? దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారు, భర్త ఉగ్రతకి పాత్రలు అవుతారు. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లలు. రాదు వంట. కుక్కర్లో 1 గ్లాసు బియ్యము 3 గ్లాసులు నీళ్లు పెట్టమ్మా ఉడుకుద్ది అని చెప్పిందంట వాళ్ళ అమ్మ. చక్కగా కుక్కర్ పెట్టిందంట, 1 గ్లాసులో బియ్యం పోసి గ్లాసు పెట్టిందంట, 3 గ్లాసులు నీళ్లు పెట్టి 3 గ్లాసులు నీళ్లు పెట్టిందంట కుక్కర్లో. ఏంటే ఉడకలేదా అందంట. చూస్తున్నా అత్తమ్మ అందంట. సరే నేను వస్తున్నాను అని చెప్పేసి వచ్చి చూస్తే కుక్కర్ తీస్తే కుక్కర్లో గ్లాస్ బియ్యం ఉన్నాయి, 3 గ్లాసులు నీళ్లు ఉన్నాయి. పొయ్యిలా గ్లాసులే పెట్టేసింది అమ్మగారు. అంత తెలియగలిగింది అనమాట. అత్త చెప్పింది కదా 1 గ్లాసు బియ్యం 3 గ్లాసులు నీళ్ళు అని చెప్పింది కాబట్టి పెట్టేసింది. ఇంత తెలివి తక్కువ కూడా ఉంటారా? రానప్పుడు అంతే, రానప్పుడు ఏదో చేసేస్తాం, మసిబూసి మారేడికాయ చేస్తాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక. ఎవరండి వీళ్ళు? రక్షణ పొందిన వాళ్ళే. మళ్ళా ఏం చేస్తున్నారంట? బాహాటంగా అవమానపరుస్తున్నారు. ఏమంటే చర్చికి ఎలా రావాలి? మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. ఎలా కూర్చోవాలి? మా ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటాం. ఎలా నడవాలి? మా ఇష్టం వచ్చినప్పుడు నడుస్తాం. నిద్రపోతాం, కాళ్ళు బారు చాపుకుంటాం, ఎకిలిగా ఉంటాం, నవ్వుతాం, లెక్క చేయకుండా దిక్కులు చూస్తుంటాం, చెవులు గిల్లుకుంటుంటాం, కాళ్ళు గిల్లుకుంటుంటాం, మా ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటాం అండి. చర్చికి రావాలా వద్దా? చదవండి. మారు మనసు పొందినట్లు వాళ్ళని మార్చడం అసాధ్యం అంట. నువ్వు ఎన్ని చెప్పు, మా పని ఇంతే. రోడ్డు మీద అయితే ముడుచుకొని కూర్చుంటాం, కానీ చర్చికి వస్తే మాత్రం బారసాగి కూర్చుంటాం. రోడ్డు మీద చూడండి వాళ్ళు అలా ఉంటారు, చక్కగా ముడుచుకొని కూర్చుంటారు. చర్చికి వస్తే ఇదేం రోగం అర్థం కాదు, బారసాగి కూర్చుంటారు. కారణం ఏంటి చెప్పండి? బయట దేవుడు లేని స్థలంలోనేమో మర్యాద, దేవుడున్న స్థలంలోనేమో అమర్యాద. చచ్చిపోయింది కానీ నాగేంద్రం అని మన దగ్గరికి వచ్చాను, చూసుంటారు మీరు, అక్కడ కూర్చుంటుంది ఎప్పుడు
ఏనాడు కూడా బారు దాకా కూర్చోలేదండి. ఆమె 75 ఏళ్ళు ఆయన వచ్చినట్టున్నాయి. ఆమెకి చచ్చిపోయింది కదా. 75వ సంవత్సరం కూడా ఆమె కాళ్ళు బారుదాకా కూర్చోాల. ఎప్పుడు మెచ్చుకునేవాడిని నేను ఆమె. కానీ నీ వయసు ఎంతో, ఆమెకి నీకు ఎంత తేడానో చూసుకో. నీకెందుకని రాలేదు? ఆమె కూడా పేషెంటే, షుగర్ పేషెంట్. ఆమె రమణ ఉంది, రమణ కూడా పేషెంటే. చక్కగా కూర్చుంటుంది. ఏనాడు ఆమె బారుదాకా కూర్చున్నట్టే చూడాలి. మీరు చూసి ఉంటారు ఆమె అలాగే. ఏనాడు కాళ్ళు బారు చాపలేదా? బాగాలేదు, ఆమెకి ఆరోగ్యం బాగాలేదు. ఎఫపూర్వతికి బాగలేదు బైబిల్లో, కానీ దేవుడు పనిచేశాడు. పౌలుకి బాగలేదు ఆరోగ్యం, కానీ దేవుడు పనిచేశాడు. తిమోతికి రోగం, కానీ దేవుడు పనిచేశాడు. రోగగ్రస్తులు కూడా చేశారండి బైబిల్లో. జైల్లో కూడా ఉన్నారండి. పౌలు జైల్లో ఉన్నాడు. లూకా వైద్యుడు, ఆయన జైల్లో ఉన్నాడు. ఆలోచించండి. శీల, పౌలు శీలను ఇద్దరు జైల్లో పెట్టారు. కష్టాలు, 2 చేతులు పైకి కట్టేస్తే వాళ్ళు చక్కగా 12 గంటలప్పుడు పాటలు పాడుకుంటారంట. మనం పాట పాడం, వినం నిద్రపోతుంది. ఏందమ్మా నిద్రపోవట్లేదు గారు, బాగా ఆలకించి అలా అంటారు. ఆలకిస్తే నిద్ర వస్తుందా? ఆలోచించేయండి. కొంతమంది సినిమా పాటలు పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు, కొంతమంది వాక్యం పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు రాత్రి. మరి సెల్ ఫోన్ లేనప్పుడు ఏం చేశా? సెల్ ఫోన్ లేనప్పుడు నీకు నిద్ర రాలేదా? నాకు ఎప్పుడు నిద్ర వస్తుంది. సెల్ ఫోన్ కాదు అసలు, ఏ సమయమైనా నిద్ర వస్తుంది నాకు, ఎక్కడైనా నిద్ర వస్తుంది. కొంతమంది పలానా చోట పడుకుంటే నిద్ర వస్తుంది అంటారు. రాళ్ళ మీద పడుకున్నా నిద్ర వస్తుంది నాకు. చాలలో పడుకున్నాడు కదా, గడ్డివాముల మీద పడుకున్నాడు కదా, పరపరలాడుతూ ఉంటుంది గడ్డివాము. అక్కడ కూడా పడుకొని నిద్రపోయినాడు. మన చెవు పట్టుకొని లాక్కొచ్చేవాడు. ఎక్కడరా పడుకునేది? నిద్రకి శరీరం అలసిపోతే చాలు, ఎక్కడైనా పడుకుంటే నిద్ర వస్తుంది. శరీరం అలవకపోతే ఎంత పట్టుపరుపు మీద పడుకున్నా కూడా నిద్ర రాదు. అలాగ మనసు మారకపోతే దేవుడి దగ్గరికి రాదు శరీరం. ఒకవేళ వచ్చినా ఏదో అనుకుంటారేమో అని వచ్చినా వినదు, సరిదిద్దుకోదు, సరిపెట్టుకోదు, మారదు, నూతన హృదయం రాదు. మూలవాక్యంలో చదివినట్టుగా 18:31 ఎహెజ్కేలు గ్రంథంలో, ప్రియులరా, నూతన హృదయము నీవు 2025 సంవత్సరంలో కలిగి ఉంటావా? ఇదే నా ప్రశ్న. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.